నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, మన దగ్గరకు వచ్చే క్లయింట్లలో చాలా మంది అడిగే ప్రశ్న ఏంటి అని అంటే, సార్ న్యాయస్థానంలో నేను కేవియట్ పిటిషన్ వేసిన అవతల వ్యక్తి ఆర్డర్ తీసుకునే వెసులుబాటు అవకాశం ఉందా అని అడుగుతుంటారు. నేను కేవియట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ కేసు ఎందుకు సార్ అని అడుగుతూ ఉంటారు. అయితే మిత్రులారా, అసలు కేవియట్ అంటే ఏంటి అని అంటే, మిత్రులారా, మన దేశంలో సివిల్ వివాదాల పరిష్కారాల కోసము సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ అనే చట్టం రూపకల్పన బ్రిటిష్ కాలంలోనే చేయబడింది. ఇప్పుడు ఆ సిపిసి ప్రకారంగానే సివిల్ వివాదాల పరిష్కారం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సిపిసిలో మనకు 148A అనే సెక్షన్ ఉంటుంది. అది కేవియట్ అనే అంశం గురించి ప్రస్తావిస్తుంది. కేవియట్ అనేది ఒక అప్లికేషన్. ఎవరైనా ఒక వ్యక్తి మనకు తెలియకుండా మన పైన కానీ మన ప్రాపర్టీ పైన కానీ కేసు ఫైల్ చేసి న్యాయస్థానం నుంచి ఆర్డర్ పొందే అవకాశం ఉందని భావించినప్పుడు అతను కేసు ఫైల్ చేస్తే నాకు తెలియపరచండి అని మనం న్యాయస్థానంలో వేసుకునే అప్లికేషన్నే కేవియట్ అప్లికేషన్ అని అంటాము. ఈ కేవియట్ యొక్క కాల పరిమితి 90 రోజులు మాత్రమే. 90 రోజులు ముగిసిన తర్వాత మళ్ళీ మనము కేవియట్ వేసుకోవాలి.